ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న నేషనల్ హైవే 130 సిడీలో సబ్బవరం దగ్గర ఇంటర్చేంజ్ వర్క్ ని చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మన విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వరకు ఒక హైవే అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, అదే మన విశాఖపట్నం రాయ్పూర్ నేషనల్ హైవే 130 సిడి. ఈ హైవే నేషనల్ 16 అండ్ అలాగే ఈ రాయ్పూర్ హైవే NH16 అండ్ NH 130 సిడి. ఈ రెండు హైవేలు ఎలా కనెక్ట్ అవుతున్నాయి అనేది మీకైతే నేను ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంటర్చేంజ్ వర్క్స్ కూడా ఎక్కడ జరిగినది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది వరకు నేను ఈ వీడియో చాలాసార్లు చేశాను అండ్ ఇప్పుడు అక్కడ జరిగిన వర్క్ ప్రోగ్రెస్ని క్లియర్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు చూడాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ చూసారు కదా, చాలా ఉన్నాయి, చూసేయండి. సో ఇప్పుడు ఫస్ట్ మనం మ్యాప్ వ్యూలో చూద్దాం, తర్వాత డైరెక్ట్గా విజువల్స్ చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. చలో. ఇక మనం మ్యాప్ వెళ్ళి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన వైజాగ్ రాయ్పూర్ ఎక్స్ప్రెస్ వే. ఎగ్జాక్ట్గా ఇది మన విశాఖపట్నంలోని మన సబ్బవరం కదా, సబ్బవరం దగ్గర నేషనల్ 16తో సింగిల్ టెంపుల్ ఇంటర్చేంజ్ ద్వారా స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి అలా మన ఆంధ్రాలో 100 కిలోమీటర్ ట్రావెల్ చేసి ఆ తర్వాత ఒరిస్సాలో ఎంటర్ అయ్యి ఒరిస్సా నుంచి అలా రాయ్పూర్ వరకు ఈ హైవే అయితే ఉంటుంది. రాయ్పూర్లో ఎగ్జాక్ట్గా అబన్పూర్ దగ్గర నేషనల్ హైవే 30లో కలుస్తుంది. సో ఈ హైవేని నేషనల్ హైవే 130 సిడీగా పిలుస్తున్నారు. ఈ హైవేలో మొత్తం 23 ఇంటర్చేంజ్లు ఉన్నాయి. అందులో మన ఆంధ్రాలో 6 ఇంటర్చేంజ్లు ఉన్నాయి. మనం ఈరోజు వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే, మన విశాఖపట్నం సబ్బవరంలో ఉన్న ఇంటర్చేంజ్ అనేది చూడబోతున్నాం అండ్ అలాగే ఈ కన్స్ట్రక్షన్ స్టేటస్ని కూడా తెలుసుకోబోతున్నాం ఎంతవరకు జరిగింది అనేది. ఈ సబ్బవరం దగ్గర ఇంటర్చేంజ్ ఓపెన్ అయిందంటే మనకి అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు సర్వీస్ రోడ్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లోని. ఈ సర్వీస్ రోడ్స్ కాస్త ఈ విధంగా ఉంటాయి. ఎలా అంటే మీరు చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఈ సర్వీస్ రోడ్లో మనం వెళ్తున్నట్లయితే ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్ళి అండర్ పాస్ ద్వారా రైట్ తీసుకుని మళ్ళీ మనం ఇలా తిరుక్కుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే ఈ హైవే డైరెక్ట్గా నేషనల్ 16తో కనెక్ట్ అవుతుంది కాబట్టి. అండ్ ఇటువైపు కూడా ఫ్యూచర్లో ఈ విధంగా మనకి సర్వీస్ రోడ్ అయితే రావచ్చు. ఇక్కడ మనకి కంప్లీట్గా ఈ విధంగా ఉంటుంది. మీరు కొన్ని చోట్ల అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, కంప్లీట్గా మనకి అక్కడ ఒక కరువులో ఇస్తూ ఉంటారు సర్వీస్ రోడ్స్లోని. అలా ఎందుకు ఇచ్చారంటే అక్కడ ఇంటర్చేంజ్ వస్తుంది కాబట్టి. సో ఆ ప్లేసెస్ అన్నీ కూడా మీకు నేను అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను, అక్కడక్కడ ఇంటర్చేంజ్ వస్తాయని చెప్పేసి నేషనల్ 16లోని. ఈ వీడియోలో మాత్రం ఈ ఇంటర్చేంజ్ ధర ఎలాంటి వర్క్ జరిగిందనేది మనం చూడబోతున్నాం. సో ఇప్పుడు మనమైతే కంప్లీట్గా ఈ రాయ్పూర్ ఎక్స్ప్రెస్లో కొంచెం ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ఈ ఇంటర్చేంజ్ చూసి అండ్ అలాగే ఇక్కడ నుంచి మనం ఇలా ముందుకు వెళ్ళి ఇక్కడ నుంచి ఇంటర్చేంజ్ చూసి వీడియోని అయితే ఎండ్ చేస్తాం. సో మరి వెళ్దాం విజువల్ చూడడానికి. చలో. ఫ్రెండ్స్, చూసారు కదా, మ్యాప్ వ్యూలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంటర్చేంజ్ ఎక్కడ ఉంది అండ్ అలాగే ఈ ఇంటర్చేంజ్ నుంచి మనం ఎలా వెళ్ళబోతున్నది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనమైతే కంప్లీట్ విజువల్స్ని చూడబోతున్నాం. మరి వెళ్దామా చూడడానికి? చలో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే ముందు చూస్తున్నాం కదా, ఇదే విశాఖపట్నం రాయ్పూర్ ఎక్స్ప్రెస్ వే. ఇక్కడ మనకి బోర్డులో కూడా చాలా క్లియర్గా ఉంటుంది, అది కూడా నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్ అనమాట. రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ఎంటర్ అయిన తర్వాత మనకి వెల్కమ్ టు రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే అండ్ రిటర్న్ వస్తున్నప్పుడు థ్యాంక్ యూ ప్లీజ్ విజిట్ అగైన్ అని చెప్పేసి అక్కడ రాసి ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్లో మనకి థ్యాంక్ యూ ప్లీజ్ విజిట్ అగైన్ అండ్ రైట్ సైడ్లో మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఆ బోర్డు అయితే, వెల్కమ్ టు రాయ్పూర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అని చెప్పి చాలా క్లియర్గా మీకు కనిపించింది అనుకుంటున్నాను. లేకపోతే పాస్ చేసి చూడండి, క్లియర్గా కనిపిస్తుంది. ఇది మెయిన్ బోర్డు. సో ఇక్కడ నుంచి మనకి హైవేలో మనం అలా ముందుకు వెళ్తే టోల్ గేట్ అనేది వస్తుంది. అది మీరు నా ప్రీవియస్ వీడియోలో చూస్తుంటారు ప్యాకేజ్ 4 వర్క్స్లోని. సో ప్యాకేజ్ 4 ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, ఓన్లీ కొంచెం వర్క్ పెండింగ్ ఉంది. ఆ కొంచెం వర్క్ ఏంటనేది మీకు అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే కంప్లీట్గా ఒక ఇంటర్చేంజ్ పెండింగ్ ఉంది. ఆ ఇంటర్చేంజ్ని నేను మీకు అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు మనమైతే మన రాయ్పూర్ హైవేలోని టువర్డ్స్ విశాఖపట్నం వైపు వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, చాలా క్లియర్గా ఉంది బోర్డులో అయితే. లెఫ్ట్కి వెళ్తే మనకి ఆనందపురం అండ్ శ్రీకాకుళం అండ్ ఎగ్జిట్ నెంబర్ వచ్చేసి 23 అండ్ ఇక్కడ నుంచి మనం 550 మీటర్స్ ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే ఆ ఎగ్జిట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, అక్కడ మనకి ఒక బ్లాక్ కలర్ బోర్డులో కనిపిస్తుంది కదా, అక్కడ కొన్ని యాడ్స్ అయితే వేస్తారు స్పీడ్ గురించి, నేషనల్ హైవేస్ గురించి, హెల్ప్ లైన్ నెంబర్ గురించి, ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. మీరు ఒక నేషనల్ హైవేలో ట్రావెల్ చేస్తున్నట్లయితే మీకు ఏమైనా ఎమర్జెన్సీ అయితే 1033కి మీరు కాల్ చేయొచ్చు. సో అప్పుడు మీకు హెల్ప్ దొరుకుతుంది. అక్కడ మనం చూడొచ్చు, మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది ఇంటర్చేంజ్ అయితే. అండ్ స్పీడ్ లిమిట్ కూడా చూసుకోవచ్చు, హెవీ వెహికల్స్కి 80 అండ్ మిగిలిన కార్స్కి 100 అనమాట. ఇది ఓన్లీ ఫర్ కార్స్ అండ్ హెవీ వెహికల్స్ ఇంకా
పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా బస్సెస్, అవి వాటి కోసమే. బైకర్స్ 3 వీలర్స్ని అలో చేయరు. ప్రస్తుతం వెళ్తున్నారు కానీ ఫ్యూచర్లో ఈ హైవే ఓపెన్ అయితే 2 వీలర్స్ని 3 వీలర్స్ని అలో చేయరు. మనమైతే ఇంటర్చేంజ్ దాకా వచ్చాం. మీకు క్లియర్ కనిపిస్తుంది కదా సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్. మీరు అక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఆ లెఫ్ట్లోంచి మట్టి రోడ్లో వెళ్తుంది చూసారా, అది సర్వీస్ రోడ్డు. అండ్ మెయిన్ రోడ్డు ర్యాంప్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ మనకి సైడ్ రిటర్నింగ్ వాల్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఆ విధంగా మనకి అక్కడైతే ఈ సర్వీస్ రోడ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇంటర్చేంజ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా క్లియర్గా మీకైతే కనిపిస్తుంది. ఇంటర్చేంజ్ గురించి మీరు ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తారని తెలుసుకోవాలంటే మీరు రాయపూర్ హైవే నుంచి డైరెక్ట్గా వచ్చి లెఫ్ట్ తీసుకున్నారు అనుకోండి, టువర్డ్స్ ఆనందపురం వైపు వెళ్తారు. స్ట్రైట్గా వెళ్తే టువర్డ్స్ మన అనకాపల్లి వైపు వెళ్తారు. ఈ హైవే నుంచి ఎగ్జిట్ పాయింట్ కూడా ఉంటాయి అనమాట ఇంటర్చేంజ్ ద్వారా. సో ఎలా అంటే మనకి అక్కడ లెఫ్ట్కి వెళ్ళాం కదా, లెఫ్ట్లోంచి అలా సర్వీస్ రోడ్ కూడా కనెక్షన్ ఉండే అవకాశం ఉంది. సో అలా ఉంటే మనం ఈజీగా ఎగ్జిట్ అయిపోవచ్చు. మన ఖమ్మం దారుపల్లి హైవే కూడా సేమ్ అలానే ఇచ్చారు. అది కూడా మనకి ఇలానే సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా మీకైతే క్లియర్ కనిపిస్తుంది సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్. అక్కడ నుంచి మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఇలా వెళ్తే వస్తుంది. మీకు క్లియర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఎలా వెళ్తుంది అనేది. స్ట్రైట్గా ఉంటుంది, 6 లేన్ ఉంటుంది. మనం 100 స్పీడ్లో ఈజీగా వెళ్ళొచ్చు. అలానే అంతకన్నా స్పీడ్ వెళ్ళొచ్చు, కానీ వెళ్తే మీకు ఖచ్చితంగా ఫైన్ పడుతుంది. మనం అందరం అనుకుంటాం స్పీడ్ కెమెరా స్లో అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఫైన్ పడదు అనుకుంటాం. కానీ ఇక్కడ అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళు డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు. అదేంటంటే సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా, ఆ సీసీ కెమెరాలో వెహికల్ మూమెంట్ ఎంత టైంలో వెళ్తుంది, టైం డిస్టెన్స్ బై టైం ఫామ్లో ఉంది కదా, ఆ ఫామ్లో యూజ్ చేసి స్పీడ్ ఫైండ్ అవుట్ చేసి ఫైన్లు వేస్తారనమాట. సో మీరు ఓవర్ స్పీడ్లో వెళ్ళకుండా మీరు వెళ్ళాల్సిన స్పీడ్లో వెళ్తే చాలా చాలా మంచిది. ప్రస్తుతం ఈ ఇంటర్చేంజ్ ధర పెండింగ్ ఉన్న వర్క్ ఏంటంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా, ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయింది. కానీ అటువైపు ఇటువైపు ర్యాంప్ వర్క్స్ ఇంకా సర్వీస్ రోడ్స్ కన్స్ట్రక్షన్ చేయాలి. అవి కూడా తొందరలో అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతం సైక్లోన్ కాబట్టి మనకి సైక్లోనే వర్షాలు పడుతున్నాయి. సో ఇలా వర్షాలు పడడం వల్ల వర్క్ అనేది కొంచెం స్లో అవుతుంది. లేకపోతే ఈ పాటికి ఈ వర్క్ కంప్లీట్ అయిపోవాలి. సో మీరు చూస్తున్నారా ఆ ముందున మనకు ఒక ఊరు కనిపిస్తుంది చూసారా, అదే సబ్బవరం. అండ్ ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మనకి పోర్ట్ కనెక్టింగ్ హైవే కూడా వస్తుంది. రేపటి వీడియోలో ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే అండ్ అలాగే ఈ రాయపూర్ హైవే, ఈ 2 హైవేలు ఎలా కనెక్ట్ అవుతాయో మీకు చూపించబోతున్నాను. అండ్ అలాగే అప్కమింగ్ వీడియోలోని ఈ రాయపూర్ హైవేలో మేజర్ పెండింగ్ వర్క్ అని చెప్పే కదా, ఆ పెండింగ్ వర్క్ని కూడా మీకైతే నేను చూపించబోతున్నాను. సో మరి మీరు చూడడానికి రెడీగా ఉన్నారా? ఉంటే పక్కాగా కామెంట్ చేయండి మీకు ఏ వీడియో కావాలనేది. మన విశాఖపట్నం డెవలప్మెంట్స్ అనేవి కూడా వస్తాయి. అండ్ అలాగే నేషనల్ హైవే 516E ఉంది కదా, ఆ హైవే వర్క్స్ కూడా అప్కమింగ్ వీడియోలో అరకు దగ్గర మీకు క్లియర్గా చూపించబోతున్నాను. ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీరు చూసుకోవచ్చు వెహికల్ మూవ్మెంట్ ఎలా ఉందో. ఆల్మోస్ట్ వెహికల్స్ ఎక్కువ తిరుగుతూనే ఉంటాయి. సర్వీస్ రోడ్లో కూడా ఎక్కువ వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. మోస్ట్లీ చాలామంది ఏంటంటే అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే మనకి ఇంతకుముందు స్ట్రైట్గా వెళ్ళిపోయే వాళ్ళం, ఇప్పుడు అక్కడ డైవర్షన్ అవ్వడం వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఈ హైవేలో ఎక్కేద్దాం అనుకుంటున్నారు. ఈ హైవేలో ఎక్కితే మీకు ఇంకా డెడ్ ఎండే ఉంటుంది. అలా ముందుకు వెళ్తే మనకి పెండింగ్ వర్క్ ఉండడం వల్ల మీరు ముందుకు వెళ్ళరు, మళ్ళీ వెనక్కి రావాలి. సో అందుకే ఈ హైవేలో ఎవరు ఎంటర్ అవ్వద్దు. ఓన్లీ కొంతమంది ఎవరైతే ఈ రూట్లో ఊర్లోకి వెళ్తారు కదా, డైలీ ట్రావెల్ చేస్తుంటారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. బైకర్స్ని అయితే అలో చేస్తున్నారు ప్రస్తుతం. వన్స్ హైవే కంప్లీట్ అయితే వాళ్ళని కూడా అలో చేయరు. ఓన్లీ మెయిన్ హెవీ వెహికల్స్ ఇంకా కార్సే వెళ్తాయి. అండ్ కార్స్ మాత్రం వెళ్లకుండా ఉంటే చాలా బెటర్. ఎందుకంటే చాలా ఫ్యూల్ వేస్ట్ అవుతుంది. ఇంకా మీకు అటువైపు రూట్ ఉంటుంది కాబట్టి అండ్ ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది కాబట్టి దిగడం కష్టం అవుతుంది. బైకర్స్ అంటే ఎలానే దిగిపోతారు, బయటికి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. కార్ దిగడం మాత్రం కొంచెం కష్టం అవుతుంది. అండ్ ఎగ్జిట్ లేకపోతే ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మీకు కన్ఫ్యూజన్ వస్తే అక్కడ ఎవరైనా అడిగి మీరు మాక్సిమం టువర్డ్స్ పెందుర్తి వైపు వచ్చి అలా ఆనందపురం వెళ్ళండి. అండ్ అరకు వెళ్ళాలన్నా కూడా పెందుర్తి దాకా వచ్చి లెఫ్ట్ తీసుకుని వెళ్ళండి. మీరు ఈ హైవేలో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, రాజమండ్రి 194 కిలోమీటర్లు, విజయవాడ 315 కిలోమీటర్లు అండ్ చెన్నై 827 కిలోమీటర్లు. అండ్ ఆ పక్కనే నేషనల్ అసిస్టెంట్ అనే బోర్డు కూడా ఉంటుంది. అది మీరు అబ్జర్వ్ చేస్తారు లేదనేది కామెంట్ చేయండి. మనం సర్వీస్ రోడ్లో వస్తే ఇక్కడ నుంచే సబ్బవరం ఊర్లోకి వెళ్తాం. అండ్ ఇంకా మనం చూసుకోవచ్చు హైవేలో వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. అలా స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే మనం అనకాపల్లి వెళ్తాం. అక్కడ నుంచి అన్నవరం, ఆ తర్వాత రాజమండ్రి, అలా మనం వెళ్ళిపోవచ్చు చెన్నై వరకు. సో మీరు చూస్తున్నారు కదా, మీకు అయితే చాలా క్లియర్ కనిపించింది ఇంటర్చేంజ్. అండ్ ఇలా మనం ముందుకు వెళ్ళామంటే మన పోర్ట్ కరెంట్ హైవే యొక్క ఇంటర్చేంజ్ వస్తుంది. ఆ ఇంటర్చేంజ్ వర్క్స్ ఎలా జరిగాయనేది నిన్నటి వీడియోలో మీకు చూపించాను. మీరు కానీ చూడకపోతే చూసేయండి. అండ్ అలాగే మీకు రేపటి వీడియోలో ఈ 2 హైవేలు ఎలా కనెక్ట్ అవుతాయనేది క్లియర్గా చూపిస్తాను. ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది, ఇంకా క్లియర్గా రేపటి వీడియోలో చూపిస్తాను. సో మరి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దామా? మీకు అర్థమైందా మన రాయపూర్ హైవేలో ఎలాంటి వర్క్ జరిగింది ఇంటర్చేంజ్ అనేది? అర్థమైతే మరి వీడియోని లైక్ చేయకుండా వెళ్ళకండి. ఇంకా మరి వీడియోని ఎండ్ చేద్దామా?
ఫ్రెండ్స్ చూసారు కదా, మన విశాఖపట్నం రాయపూర్ హైవేలో మన నేషనల్ 16 అండ్ అలాగే నేషనల్ హైవే 130 సిడి ఈ రాయపూర్ హైవే ఈ రెండు ఎలా కనెక్ట్ అవుతున్నాయో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలాగే అక్కడ జరిగిన ఇంటర్చేంజ్ వర్క్స్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రస్తుతం అక్కడ మనకైతే ఈ హైవే క్లోజ్లో ఉంది. మనకి నేషనల్ 16 సర్వీస్ రోడ్ ఉంది కదా, క్లోజ్లో ఉంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని భీమిలి వైపు వెళ్ళాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ అయ్యి మాత్రం ఈ హైవేలో ఎంటర్ అవ్వద్దు. హైవేలో ఎంటర్ అయితే మీరు మళ్ళీ చాలా ముందుకు వెనక్కి రావాలి. అక్కడ వాచ్మెన్ గారు అయితే ఉన్నారు, ఆయన చెప్తున్నారు. చాలామంది పడిపోకుండా వెళ్ళిపోతున్నారు. వాడు ఒకసారి అడిగి వెళ్ళండి, చాలా మంచిది. లేకపోతే లోపలికి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఎవరైనా చెప్పింది వింటే బెటర్. సో మరి నేనైతే వీడియోని ఎక్కడ దాన్ని చేస్తున్నాను. మీకు వీడియో ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.